హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పునుగులు అలాగే పల్లి చట్నీ. ఈ పునుగుల్ని రోడ్ సైడ్ బండి మీద వేసే పునుగుల్లాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చూడండి, ఈ పునుగులు చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి పల్లీలను వేసుకొని ఇలా పల్లీలని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, పల్లీలు అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా స్పూన్ తోటి ఇలా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఈ పునుగులు అనేవి ఇలా చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, పల్లీలని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేయండి, లేదంటే పల్లీలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, పల్లీలు అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. దీనిలో పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో 1 స్పూన్ వరకు శనగపప్పు అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఉంచండి. ఇలా వీటన్నిటిని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి ఉంచుకున్న పల్లీలని ఇలా నేనైతే కొంచెం పొట్టు తీసి వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే పల్లీలని పొట్టుతో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని అలాగే 1.5 టీ స్పూన్ వరకు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోండి. అలాగే 2 ఎల్లిపాయలు, కొంచెం చింతపండు కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని వీటిని ఒకసారి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్పూన్ తోటి ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు పోపు దినుసులు అలాగే 1 స్పూన్ జీలకర్ర అలాగే 2 ఎండుమిర్చిలని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా రెడీ అయిన ఈ పోపుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చట్నీలో వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడు దీనికి కాంబినేషన్ పునుగులను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ పల్లీ చట్నీ అలాగే వేడివేడి పునుగులు వేసుకొని సర్వ్ చేస్తుంటుంటే చాలా చాలా కమ్మగా చాలా బాగుంటాయి. ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టండి. ఈ పునుగులు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేస్తే పునుగులు చాలా యమ్మీగా చాలా కూడా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా రెడీ అయిన ఈ చట్నీని పక్కన పెట్టేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చూడండి, చట్నీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం పునుగులు ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు 1.5 కప్పు వరకు మైదాని అలాగే 1 కప్పు వరకు మినపప్పుని ఇలా గ్రైండ్ చేసుకొని నేను పునుగులు ఏ రోజైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికంటే ముందు రోజే ఇలా కలిపేసి ఉంచుకోండి. ఇలా ముందు రోజే మిక్సింగ్ చేసుకొని ఉంచుకోవడం వల్ల పునుగులు అనేవి చాలా క్రిస్పీగా చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ అలాగే చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. చూడండి, పిండిని ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకోండి. సోడా అదంతా కలిసేలాగా బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని
ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకోండి. చూడండి, ఇలా వీటన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పునుగుల్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఇలా గరిటెతోటి ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా రెడీ అయిన ఈ పునుగుల్ని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పునుగులు ప్రిపేర్ అయిపోయినట్లే. ఇలానే మిగిలిన పిండినంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న పునుగులు వేసుకొని వీటిని కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక న్యూస్ పేపర్ మీద వేసుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే రోడ్ సైడ్ బండి మీద పునుగులు రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ పునుగులు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా రెడీ అయిన ఈ పునుగుల్ని చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.